అదే చెన్నై ఎప్పుడో ఓడిపోవడం చూసినారా మీరు? అది కూడా ఆర్సీబీ పైన. కప్ నమ్దే. ఏంటి నందు, ఏమైంది? బోర్ కొడుతుందా? అదేం లేదే. నీ ఫేస్లో ఏదో అనీసీనెస్ కనిపిస్తోంది నందు, ఏంటది? నీకు కనిపించిందంటున్నావు కదా ఆరోహి, ఏం కనిపించిందో నువ్వే చెప్పాలి. అది నా మీద నీకు కోపంగా ఉంది కదా? ఎందుకు? అయినా నాకు కోపం వచ్చేంత పని నువ్వేం చేసావు? ఇదిగో ఇలాంటి పనులన్నీ చెప్తుంటే కోపం రాకుండా ఉంటుందా? మెయిన్ పేజ్ కవరేజెస్, స్టింగ్ ఆపరేషన్స్ అన్ని మేఘ నాకిచ్చి నీకంత ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదని ఏమైనా అనుకుంటున్నావా? Why are you laughing? నీ మాటలు వింటుంటే నవ్వొస్తుంది. మరి అసలు నేనెందుకు అలా అనుకుంటాను? మేఘనని నేను ఇంకా పై స్థాయిలో చూడాలనుకుంటున్నాను. అలాంటి నేను ఎందుకు ఫీల్ అవుతాను చెప్పు? మేఘన నిజంగా చాలా లక్కీ నందు. నీలాంటి హస్బెండ్ దొరకటం నిజంగా చాలా గ్రేట్. కాదు, మేఘన లాంటి వైఫ్ దొరకడం నా లక్. మేడం, కాఫీ. నో, నాకు కాదు, నందుకివ్వు. తీసుకో నందు. థ్యాంక్ యూ. వర్క్ కంప్లీట్ అవ్వగానే ఒకసారి పిలు, చూస్తాను. షూర్. అవును, మేఘన ఇంకా రాలేదా? రాలేదు మేడం. అదేంటి ఇంకా రాకపోవడం ఏంటి? మీరు డయల్ చేసిన నంబరు స్విచ్ ఆఫ్ చేయబడినది. అదేంటి మేఘన ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది? దాంతేముంది, ఫోన్ బ్యాటరీ అయిపోయి స్విచ్ ఆఫ్ అయిపోయిందేమో. దానికెందుకంత కంగారు పడతావు? డోంట్ వరీ నందు, కాసేపు ఆగి ఫోన్ చేస్తే ఆన్ చేస్తుంది, లేదంటే కాసేపట్లో వస్తుంది. డోంట్ వరీ. తను ఫోన్ ఎప్పుడు స్విచ్ ఆఫ్ చేయదే. బయటికి వెళ్ళడానికి ముందు ఫోన్ని ఫుల్గా ఛార్జ్ చేస్తుంది. అలాంటిది ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం ఏంటి? మీరు డయల్ చేసిన నంబరు స్విచ్ ఆఫ్ చేయబడినది. ఏంటిది ఇంతసేపు స్విచ్ ఆఫ్ పెట్టదే? ఒకవేళ ఫోన్ ఏమైనా పోగొట్టుకుందా? పోగొట్టుకున్న ఫోన్ స్విచ్ ఆఫ్ చేయలేదు కదా, ఏం జరుగుంటుంది? మీరు డయల్ చేసిన నంబరు స్విచ్ ఆఫ్ చేయబడినది. సంథింగ్ ఈజ్ రాంగ్. ఏదో జరుగుతోంది. ఒకవేళ ఇంటికి ఏమైనా వెళ్ళిందా? వెళ్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అని రాదే. కనుక్కుంటే సరే. ఇదేంటి వీడు ఫోన్ చేస్తున్నాడు? నాతో మాట్లాడాలని రకరకాల ట్రిక్స్ ప్లే చేస్తున్నాడు. నేను లొంగుతానా? ఇప్పుడు గనక లొంగాను అంటే ఇంకంతే సంగతులు. నేను అస్సలు మాట్లాడను. మా ఫోన్ లిఫ్ట్ చేయమ్మా. ఏమైంది వీడికి? కట్ చేసినా మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు. ఒరేయ్, నేను నీకు అమ్మన్రా. నీ వేషాలు నాకు తెలీదా? నేను ఫోన్ తీయను, మాట్లాడను. అమ్మా, చాలా అర్జెంట్ విషయం, నీతో మాట్లాడాలి. నీ పట్టుదల పక్కన పెట్టి దయచేసి ఫోన్ లిఫ్ట్ చేయి ప్లీజ్.
పట్టుదల పక్కన పెట్టి దయచేసి ఫోన్ లిఫ్ట్ చేయి ప్లీజ్. అత్తయ్యా అత్తయ్యా. ఏంటి సులోచన? ఇదిగో మీ మనవడు ఫోన్ చేస్తున్నాడు. ఎందుకో ఏంటో కాస్త కనుక్కోండి. నేను మాట్లాడను అని తెలిసి కూడా ఎందుకు ఇలా ఫోన్ చేస్తున్నాడో ఒకసారి కనుక్కోండి. అమ్మా ప్లీజ్ కాస్త చెప్పేది విను. మేఘన్ ఇంతవరకు ఆఫీస్కి రాలేదమ్మా. తనకి ఫోన్ చేస్తుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. తనేమైనా ఇంటికి వచ్చిందా? లేదురా, ఇంటికేం రాలేదే. రాలేదా? ఇంటికి రాక ఆఫీస్కి రాక మరి తను ఎక్కడికి వెళ్ళినట్టు? ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ అనే వస్తుంది. ఒరే నందు, ఉదయం తన ఆఫీస్కి వెళ్లే ముందు ఏదో ఫోన్ వచ్చిందిరా. ఏదో అడ్రస్ రాసుకోవడం చూశాన్రా. ఏంటి అడ్రస్సా? ఏం అడ్రస్ బామ్మ? నీకు గుర్తుందా? అది అది తొందరగా గుర్తు తెచ్చుకోండి అత్తయ్యా. అవతల వాడు టెన్షన్ పడుతున్నాడు. అది ఏదో మహాలక్ష్మమ్మ గుడి పక్కన ఉన్న సంద అనుకుంటాన్రా. ఏ ఏరియా? ఏదో చెప్పినట్టు గుర్తురా. బామ్మ ప్లీజ్ సరిగ్గా గుర్తు చేసుకో. భవానీ నగరో సుభాష్ నగరో అన్నట్టు గుర్తురా. సరే నేను వెళ్తాను, ఉంటాను. ఏంటత్తయ్యా, మేఘన ఏమైంది? హలో స్టార్ రిపోర్టర్ మేఘనా గారు. మేడం లేవండి లేవండి త్వరగా. మేఘనా గారు ఏంటి మేడం? మేఘనా గారు నన్ను గుర్తుపట్టారా? అదే మీరు వెతికే కీచకుణ్ణి. అరే 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 మేడం మీరు ఆవేశపడకండి. మీరు ఎంత ఆవేశపడినా ఏం చేయలేరు. ఇప్పుడు మీరు నా చేతికి దొరికిపోయారు, స్టార్ రిపోర్టర్ మేఘనా గారు. ఏంటి షాక్ అయ్యావా? ఎవరో ఫోన్ చేసి ఆ టీచర్ గురించి చెబుతాననగానే వచ్చేయడమే. అసలు వాళ్ళు ఎవరు, ఎందుకు ఫోన్ చేశారు, ఏంటి ఈ ఆరాలేమీ తీయకుండానే వచ్చేసావు. ఏంటి నా మీద వ్యతిరేకంగా సాక్ష్యాలు సాధించి నన్ను అరెస్ట్ చేయించేద్దామనే? రే, నువ్వు అసలు మనిషివేనా? నీలాంటి వాడి వల్ల పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తికే కళంకం వస్తుంది. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అంటారు. గురువుకు అంత గొప్ప స్థానం ఇచ్చారు. తల్లిదండ్రుల కంటే పిల్లలు చదువు చెప్పే టీచర్లనే ఎక్కువ నమ్ముతారు. అలాంటి వృత్తిలో ఉండి ఇలాంటి పాపాలు చేయడానికి సిగ్గులేదు? నీకు పిల్లలుండే ఉంటారు కదా, వాళ్ళని కూడా నీలాంటి పశువు నీలాగే చేస్తే ఎలా ఉంటుంది? నువ్వు స్టార్ రిపోర్టర్వి ఎలా అయ్యావో నాకు ఇప్పుడు అర్థమైంది.
గుక్క తిప్పుకోకుండా ఏమాత్రం తడుముకోకుండా అంత పెద్ద డైలాగ్ చెప్పేశావు. ఇలా చెప్పగలవు కాబట్టే నువ్వు రిపోర్టర్ అయ్యావు. వెరీ గుడ్, సూపర్. హే, నీ బోడీ అప్రిసియేషన్స్ నాకు అవసరం లేదు. మరి అదిగా నన్ను వదులు. ఏంటి, అంత ఈజీగా వదిలేయడానికా ఇంత పెద్ద సెటప్ పెట్టుకుంది? నీకు ఫోన్ చేసి ఆడపిల్ల తల్లిలాగా మిమిక్రీ చేసి నీ మొగుణ్ణి నీ ఆఫీస్ వాళ్ళని రానీకుండా నిన్ను ఒక్కదానే వచ్చేలా చేసి నిన్ను కట్టేసి ఇంత బిల్డప్ ఇచ్చింది దేనికి? నువ్వేదో 2 డైలాగులు చెప్పేసి నీకు సిగ్గు లేదా, నీకు బుద్ధి లేదా, నువ్వు మనిషివా పశువా అని చెప్పగానే వెంటనే రియలైజేషన్ వచ్చేసి మారిపోయి నిన్ను వదిలేయాలా? నువ్వు సంపాదించిన ఎవిడెన్స్లన్నీ ఒక పెన్ డ్రైవ్లో సేఫ్గా దాచిపెట్టావంట కదా, అది నాకు ఇచ్చేయి. ఎలా ఇస్తాన్రా? నీకు శిక్ష వేయించడానికి సంపాదించిన సాక్ష్యాలు నువ్వు బెదిరించగానే భయపడి ఇచ్చేస్తాను అనుకుంటున్నావా? నా ప్రాణం పోయినా ఇవ్వను. అంటే ఏంటిప్పుడు నేను మళ్ళీ ప్రాణం కూడా తీయాలా? ఇప్పటిదాకా మర్డర్సే చేయలేదు, నాతో ఆ పని కూడా నువ్వే చేయించేలా ఉన్నావు. నన్ను చంపితే నువ్వు తప్పించుకోవచ్చు అనుకుంటున్నావా? అది జరగని పని. నీకు శిక్ష పడాలి, ఆడపిల్లలకి న్యాయం జరగాలి. అసలు నాకు తెలియక అడుగుతాను, నీకు ఎందుకు ఈ పనికి మాలిన పనులు? చక్కగా ఏ హీరోయినో ఏ హీరోతో ఎఫ్ఐఆర్ పెట్టుకుంది, ఏ క్రికెటరు ఏ స్టార్తో ప్రేమాయణం పెట్టుకున్నాడు, ఏ సినిమా రివ్యూలో ఇలాంటివో రాసుకోకుండా నేనేదో పిల్లల్ని చేస్తే నీకేంటే బాధ? నీ కూతుర్ని ఏమైనా చేశానా? రే రాక్షసుడా, కడుపుకు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? చెప్పిన అడ్రస్ ఇదే కదా? ఇక్కడేమీ కనిపించడం లేదు. మేఘన్ ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? చెప్పిన మాట వినకపోతే నువ్వు పోరాడుతున్నావే ఆ పిల్లలు, వాళ్ళని ఇలాగే కొట్టేవాడిని. పాపం దెబ్బలకి తట్టుకోలేక చెప్పినట్టు వినేవాళ్ళు. కానీ నువ్వు వినట్లేదే. నాకు కావాల్సిన ఆ పెన్ డ్రైవ్ ఏదో నాకు ఇచ్చేస్తే నిన్ను వదిలేస్తా కదా. చెప్పు, ఎక్కడ పెట్టావు? చెప్తావా లేకపోతే ఇంకో రౌండ్ పడాలా? చూద్దాం, నువ్వు మొండిదానివో నేను మొండివాణ్ణో అది చూద్దాం. నీకు కావాల్సింది పెన్ డ్రైవే కదా? అది ఇస్తే నన్ను వదిలేస్తావా? అది దొరికితే నీతో నాకేం పని? వదిలేస్తాను కదా. ఇప్పుడు నాతో తీసుకురాలేదు. నాకు ఫోన్ చేసుకునే అవకాశం ఇస్తే తెప్పిస్తాను. అయితే ఇదిగో నా ఫోన్ నుంచి.
ఎవరు? నందు, నేను. మేఘనా, ఎక్కడున్నావు? నందు, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఇంట్లో బెడ్రూమ్లో సెల్ఫ్లో బుక్స్ కింద ఒక పెన్ డ్రైవ్ పెట్టాను. ఆ పెన్ డ్రైవ్ తీసుకొని మసీదుకి ఎదురుగా ఉన్న ఇంటి దగ్గరికి. హలో హలో మేఘనా, ఏంటి నీ మొగుడికి నువ్వు ఎక్కడున్నావో అడ్రస్ మొత్తం చెప్తున్నావా? బాగానే ప్లాన్ చేశావు. నీకు కావాల్సింది ఇవ్వాలంటే మరి తను తీసుకుని రావాలి కదా. అడ్రస్ చెప్పకపోతే ఎలా? మేఘనా, నీ తెలివితేటలు నా దగ్గర చూపించుకు. ఆ పెన్ డ్రైవ్ని ఎక్కడ తీసుకోవాలో నేను చెప్తాను, నువ్వు చెప్పటం కాదు. మసీద్ దగ్గరున్నారా? నువ్వు చాలా తెలివిగా నీ మొగుడికి హింట్ ఇచ్చేసావు కదా. ఇప్పుడు నిన్నిక్కడ ఉంచడం అస్సలు కరెక్ట్ కానే కాదు. పద 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 పద, ఇంకో చోటికి మార్చేస్తాను నిన్ను. ఎస్, ఇదే. రైట్. మేఘనా, నందు, 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 పెన్ డ్రైవ్ తీసుకెళ్ళిపోతున్నాడు. అందులో ఎవిడెన్సెస్ అన్నీ ఉన్నాయి. త్వరగా వెళ్ళు నందు. దాని దగ్గరున్న బ్యాగ్ అప్పుడే చెక్ చేస్తుంటే ఇది అప్పుడే దొరికిపోయేది. వాడితో తన్నులు తినాల్సి వచ్చేదే కాదు. చెప్తా. హలో. ఏయ్ లస్సా. సార్. నేనే. ఏంటి నా గురించి అందరితో ఏదేదో వాగుతున్నావంట? ఒళ్ళు ఎలా ఉంది? ఇంకొక్కసారి నా గురించి ఆ మేఘనా కానీ ఇంకెవరికైనా కానీ కంప్లైంట్ ఇచ్చావంటే నీ సంగతి తేల్చేస్తాను. మీ బతుకులకి డబ్బులు పోసి పెద్ద పెద్ద స్కూల్స్లో చదువుకునే స్తోమత లేదు. పోనీ కదా అని చదువు చెబుతుంటే నా మీదే కంప్లైంట్ ఇస్తావా? కంప్లైంటు? నేను చెప్పినట్లు చేయలేదో నువ్వు ఇక్కడే కాదు ఎక్కడా చదువుకోనీకుండా చేస్తాను. ఎగ్జామ్స్లో నిన్ను ఎక్కడ పాస్ కానివ్వను.
వచ్చే ఇయర్లో కూడా నా క్లాస్లోనే ఉంటావు. ఎలా నా నుంచి తప్పించుకుంటావో అది చూస్తాను. నువ్వు కంప్లైంట్ ఇస్తే ఆ మేఘన వచ్చి నన్నేదో చేస్తుందనుకుంటున్నావా? దాన్ని తెచ్చి కట్టిపడేస్తే ఏమి చేయలేకపోయింది. చూడు, ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. ఇంకోసారి ఓవర్ చేశావో జాగ్రత్త. నాకు వ్యతిరేకంగా సాక్ష్యాలు తయారు చేస్తావా? సాక్ష్యాలు చెయ్యి. ఇప్పుడు ఏం చేస్తావో చెయ్యి. ఇప్పుడు తీసుకురావే సాక్ష్యాలు. గుట్టు చప్పుడు కాకుండా వెళ్ళిపోయే నా జీవితాన్ని బయటికి లాగి అందరి ముందు నన్ను విలని చేసావు కదా మేఘనా. ఇప్పుడు నీ బతుకేమవుతుందో చూసుకో. ఎవరి పిల్లలను నేనేదో చేశానని తెగ ఫీల్ అయిపోయావు కదా. ఇప్పుడు నీ కూతురునే ఎత్తుకొస్తాను. అప్పుడు ఏం చేస్తావో చూస్తాను. నీ కూతురు నిత్య ఉందిగా. నువ్వు నిత్య కదా? అవును, మీరెవరు? హలో, ఏంటి రిపోర్టర్ గారు, మీకు వాట్సాప్లో ఒక అందమైన ఫోటో పంపిస్తున్నాను. అదొక్కసారి చూసి అప్పుడు మీరు మీ డిసిషన్ తీసుకోండి రిపోర్టర్. నిత్య జనరల్గా నేను అనుకుంటా కదరా, అంటే మైండ్కి ఏమైనా క్రియేటివ్ థాట్స్ వస్తాయి కదా, అవి ఇట్లా అనుకుంటా అట్లా జరిగిపోతారా? అది అలా జరిగిపోతుంది అంతే కాదురా. అది అయ్యేంత వరకు నువ్వు జనాలు కాబట్టి జరుగుతుంది.